హైడ్రా ముందుగా మేల్కొంటే ప్రజల్లో అభద్రతా భావం వచ్చేది కాదని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. అక్రమ కట్టడాలకు పర్మిషన్ ఇచ్చిందే బీఆర్ఎస్ అని గుర్తు చేశారు. హైడ్రా కూల్చివేతలపై నిజ నిర్ధారణకు కమిటీ వేయాలని సీఎంకు విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. మూసీ అక్రమాల గురించి మంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ చెప్పలేదా అంటూ నిలదీశారు. సిచ్యువేషన్ పూర్తి అసెస్ చేసి తెలుసుకొని ఈ సర్వేలన్నీ చేసేటప్పటికే ఓ ఏడాది కాలం పోతుంది. దీనికోసం సిటీని బాగు చేయడానికి నిజంగా సిటీని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. హరీష్ రావు ఇప్పటికైనా ఇలా శవాల మీద ప్రాణాలు ఎన్నుకునే పని చేయి. ఈటెల రాజేందర్ ఇద్దరు జోగుడు బాగు వాళ్ళిద్దరు ఒకటే. వారు నువ్వు ఇట్లా చేయరా ఇట్లా చేస్తా అని చెప్పి వాళ్ళు చేస్తుంటారు. కాబట్టి దయచేసి హరీష్ రావు మీద చాలా మంచి గౌరవం ఉంది, కానీ ఇంకా శవాల మీద ప్రాణాలు ఎన్నుకునే పని ఏం చేస్తున్నారు. కాబట్టి దాన్ని తీవ్రంగా నేను ఖండిస్తున్నా. హరీష్ రావు మీరు ఇలాంటి ప్రవర్తన వల్ల మీకు చెడ్డ పేరే వస్తుంది తప్ప ఏం లేదు. ప్రజల్ని ఊరు భయప్రాంతం చేస్తున్నావు, పేద ప్రజల్ని భయప్రాంతం చేస్తున్నావు. నువ్వు మీదే తెలంగాణ భవన్ పిలిపించుకొని ఏం చెప్తున్నావు వాళ్ళు? తెలంగాణలో హైదరాబాద్ సిటీలో ప్రజలకు నువ్వు చెప్పాల్సింది ఏంది? ప్రభుత్వానికి ఏం చెప్పాలంటే ఇది ఇఫ్టీఎల్ కిందలో బఫర్ జోన్ కింద 20 సంవత్సరాల కింద ఉంటే ఇప్పటి వరకు 20 సంవత్సరాలు ఒక చుక్క నీరు నిలవలేదు. కాబట్టి నాకు అక్కడే పునర్వాసం కల్పించమని చెప్పాల్సింది పోయి మేము మీ పక్షాన్ని నిలబడతాము అంటు. నిలబడితే ఏం లాభం అవుతుంది? ప్రభుత్వం మొండికి వచ్చి గులగొడితే ప్రభుత్వానికి అడ్డంగా నిలబడతారా? హరీష్ రావు వచ్చి చేస్తాడా చెప్పండి మీరు? దీనివల్ల లాభం ఈయన ఏం చెప్తాడు? ఈటెల రాజేందర్ ఆయనకైతే అలవాటు ఏడబోతే ఆడ కూర్చుంటాడు. ఆయన కూర్చొని ప్రభుత్వాన్ని ఎక్కడ బదలాం అవసరం